కలర్ ఉందా? లీటర్ పెట్రోల్ వస్తుందా? క్యాన్ ఉందా? అయ్యో అదే కార్డు చైన్లు బంగారం గింగారం వేసుకొని ఎందుకు మరి ప్రకృతి లెక్కలు పైసలు అన్ని వేస్తే అయిపోతాయి కదా. పెట్రోల్ తెచ్చుకొని ఎట్లా అన్న పొద్దుగా నుంచి రాత్రి మేము నిల్చొనే ఉంటాం, నిల్చొని చేస్తుంటాం అన్న. ఆల్రెడీ క్యాష్ పైసలు ఇచ్చిపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. ఈరోజు ఏంటంటే వీడియో విజయ్ ఒక లెక్క ఇంత పనులు ఎన్నిక రెడీ అయిపోయాడు. ఆడ తీట పనులు కాకపోతే ఏమంటారు ఏం చేద్దాం ఫస్ట్ నేను లొల్లి చేయడానికి ఈయన రెడీ ఉంటాడు. లొల్లి అంటే మనకు పెట్రోల్ పంప్ ఉంది, పెట్రోల్ పంప్ లా చెప్పకుండా పైసలు లేకుండా పెట్రోల్ ఒప్పించుకొని వెళ్ళిపోతాడంట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఈయన పోతాడు మంచిగానే ఉంటది కథ. దాని తర్వాత దొరికేది పిచ్చని చేసేది నన్నీనా. ఏదో కథ చేద్దాం అనుకున్నావు చెప్పి నువ్వే. ఏం లేదు గాయస్, చాలా మంది పెట్రోల్ వేసుకొని వెళ్ళిపోతున్నారు, బాధపడుతున్నారు. సేమ్ అట్లనే అక్కడ ఎట్లా రియాక్ట్ అవుతారో ఏదో వాళ్ళ గురించి చూపిద్దామని చెప్పేసి వీడియో ఇది. నేను వెళ్ళి పెట్రోల్ బంక్ పెట్రోల్ ఇచ్చి వెళ్ళిపోతా, పారిపోతా. ఎట్లయితే అట్లా ఏడికైతే ఎవరైనా ఎంబడబడ్డా ఏమైనా కొట్టినా ఏడికైతే ఎంబడబడితే వర్షం కొడుతారు. దాని తర్వాత వచ్చి నన్ను పట్టుకొని నన్ను మొత్తం పొట్టు కొడతారు. దాని తర్వాత వచ్చి తన్నులు నా వానికి నన్ను అడుగుతారు అన్న కొడుతుంటే ఎవరు నువ్వెందుకు దొరుకుతావు? అక్కడ దొరికేది నేను. నువ్వు పెట్రోల్ ఒప్పించుకొని పోయినాక నేను పెట్రోల్ తీసుకొని పోయేటప్పుడు మా అన్న అని చెప్పి అదే అట్లా బ్యాక్ సైడ్ అయితే ఉంది. అయితే రికార్డ్ పెట్టుకుని వెళ్ళిపోతా. వాళ్ళు ఏం మాట్లాడుతారో చూసి పైసలు కూడా లేవు. వాళ్ళు పోయి పెట్రోల్ తీసుకొని పారిపోతా. తర్వాత మళ్ళీ వచ్చి ఏమైనా ఉంటే మాట్లాడదు పైసలు పెట్టుకోకు కదా. మన చిన్న మీద అయితే మధ్యలో పట్టుకున్నప్పుడు ఇవ్వచ్చు. పైసలు పెట్టుకుంటారు ఇవ్వాలి అనిపిస్తారు. వాళ్ళు గట్టిగా మాట్లాడేదాను ఎన్నికల నుంచి పడేస్తున్నాను మళ్ళీ పైసలు ఇవ్వాల్సి వస్తుంది. అదే ఏదో చేయి కానీ అన్నాడు. చూడండి ఏమైతే ఇది అయితే కథ అనుకుంటున్నాం. ఎట్లా అయితే చూద్దాం. ఇక పని చేయను, నువ్వు స్టార్ట్ అయ్యి పక్కన తీసుకోవు. ఇప్పుడే డైరెక్ట్ వెళ్ళిపోము. టైం నేను కూడా డైరెక్ట్ నాడు మేము వస్తాం, వీడియో పెట్టుకొని వస్తాం. A few moments later. సో గైస్ నేనైతే ఇప్పుడు కామెంటరీ ఇస్తా. విజయ్ అయితే పోతుండు. ఇంతకు ముందు ఎప్పుడైనా చేసినది ఇంత మంచి ఎక్స్పీరియన్స్గా అవుతుండు మనిషి. ఆంటీ తర్వాత గాయస్ మనోడే పోయేది. చూద్దాం ఏం చేస్తాడు, ఎట్లా చేస్తాడు. అది మనల్ని చూసిండారా అక్కడ విజయ్ మన దగ్గరికి వెళ్ళి పోయేటప్పుడు? ప్యూరేనా పెట్రోల్? ప్యూరేనా? ఏమో డూప్లికేట్ అంతే తక్కువ ఎక్కువ ఇట్లా అవుతుంది కదా. కరెక్ట్ కొడతారా? బరాబర్ కొట్టాలి చూడు. 110 రూపీస్. ఓకే అన్న. ఇంత బాడీలు పట్టుకుంటే కరెక్ట్ వస్తుంది కదా. మేము ఎనీ టైం బాటిల్లో కూడా సర్వీస్ చేస్తామన్నా. బాటిల్లో కూడా వస్తూనే ఉంటాం. అవునా? లీటర్ బాటిల్ వేసుకుంటే లీటర్ బాటిల్లో మేము లీటర్ బాటిల్ ఫుల్ చూపిస్తారా? ఎగ్జాక్ట్ వస్తుందా? కలర్ ఉందా? అయ్యా వెళ్ళిపోయింది గాయస్. అయ్యా ఉరుకుతున్నాయన. అయ్యా చాలా దూరం పోతుంది.
వీళ్ళందరూ పబ్లిక్ అందరు పరిచయం అవుతుంది. ఏమైందని ఆయన చాలా దూరం ఉరికిండ్రా అందరు పరిచయం అవుతుంది. ఉరికిన వాట్ల అయితే లేకుండా వెళ్ళిపోయాడు అన్న. తెలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు. అయ్యా మరి అట్లా ఎట్టుకున్నావు అన్న నువ్వు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? వీడియో తీస్తున్నాం ఏం కాదు కదా. అదే ఊరు పోయి రోజు చూద్దాము, అది మాట్లాడదాం, మీకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా అని వీడియో తీస్తున్నా. ఆయన పోయినాక ఈయన ఉరుకుతుంటే ఏమైందని తీసిన నేను. అదే దగ్గర ఉంటాయి కెమెరాలు ఉంటాయి కదా. ఏం చేస్తారు మరి ఇప్పుడు మామూలుగా బేసిక్ ఇప్పుడు వెళ్ళిపోయి ఎంత పోసినా 110కి అంత పెద్ద బండి పెట్టుకుని 110కి కష్టపడి పడ్డాడు. బండి కూడా ముందు వేసుకొచ్చి కదా. మీరైనా అడగొద్దా అంకుల్ ఆపోతా? అరే బండి వేసుకొని పోయేది పాపం ఒక మనిషికి అంత ప్రాబ్లం అయినప్పుడు మీరు వెళ్ళిపోయేది ఉండే. నాకే కూడా బండి లేకపోతే నేను పోయిటోని. మరి ఎట్లా ఏం చేస్తారు ఇప్పుడు? మామూలుగా ఏం చేస్తారు ఇట్లా ఎవరైనా పెట్రోల్ కార్లలో ఒక 1000-2000 కొట్టించుకుని పోయారు అనుకో, ఏం చేస్తారు? అరే కాదన్నా ఇట్లా తెలిసింటే ఎట్లా వెళ్ళిపోతా ఉన్నా? అదే మర్చిపోయినా పైసలు ఇచ్చి మర్చిపోయినా చూడలేదు చూసుకోలేదు. ఎట్లా అన్న పొద్దుగా నుంచి రాత్రి మేము నిల్చొనే ఉంటాం, నిల్చొనే చేస్తుంటాం అన్న. సారీ చెప్తా అయిపోతుంది. అదే అనేది సారీ చెప్తా అయిపోతుంది. ఎందుకు ఇస్తావు? ఎందుకు పోయినావు? పోయేది ఎందుకు? ఎందుకు పోతావు? ఆయన పెట్రోల్ పోపించుకొని ఎందుకు పోతావు? మీ అయ్యా పెట్రోల్ పోపు మరి. మర్చిపోయినా చూసుకుంటే మళ్ళీ వస్తున్నాడు. నేను ఇప్పుడు మంచిగానే ఉన్నా కదా, చైన్లు గిల్లు బంగారం గింగారం వేసుకొని ఎందుకు మరి ప్రకృతి లెక్కలు? नहीं जी नो पेट्रोल डाल के चले गए आदमी का। नहीं गलत है वही बता। ऐसा गए तो पैसे देने का पैसे है भूल के कैसे जाता इन उर्किंड इनका वाड़ी उर्किंड भूल होते रहता, सब चलते रहता, जिंदगी है भाई, गाड़ी चलती नहीं फिर आती उनको నీకు ఎవరైనా పైసలు తీసుకొని వెళ్ళిపోతావు అనుకుంటావాను? अभी इन्हों चले गए, इन्हें आदमी का पैसा कहीं खाएंगे, वो आदमी लाके दे देंगे, खत्म ही हो गए। ఈయన వెళ్ళిపోయింది బాయ్, ఈయన లాంటి వాడు ఇంకోడు अरे भूल जाते जी एक बार ఆయన తెలియదు అంతే మళ్ళా. వెళ్ళిపోతుంటే అసలు ఇప్పుడు అవేర్నెస్ గురించి చెప్పేసి చేస్తున్నాం. యాక్చువల్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అన్నది ఇక్కడ మేనేజర్ అనుకుంటా ఇప్పుడేమన్నా మాట్లాడతా మామూలుగా ఇట్లా ఎవరైనా పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోయిన ఇష్యూస్ మీకు ఏమైనా జరిగినాయి అంతకుముందు? దాని తర్వాత మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఏం చేస్తారు దానికి? ఇప్పుడు వెళ్ళిపోయినా నిజంగా ఏం చేస్తున్నాను అంటే అంటే ఇప్పుడు మీ జేబులోకి వెళ్ళి పంపించుకోవాలి. పైన మేనేజర్ ఉంటాడా లేకపోతే నువ్వే మేనేజర్ వా? ఏం చేస్తారు? ఎవరు ఉంటారు నీ పైన? ఎవరు ఉంటారా? నువ్వే మేనేజర్ వా? ఇప్పుడు ఆయన జేబులోకి వెళ్ళి కట్టుకోవాల్సి వస్తుందా? అరే ఇప్పుడు వాడు ఓపించేసుకుంటూ ఒక 2000 పెట్రోల్ ఓపించుకుంటు కార్లా వెళ్ళిపోయిండు. వాడిని చేస్తారు, మాట మారుస్తారు. ఇట్లా జరిగినప్పుడు గాయస్ మెయిన్ థింగ్ ఏం తెలుసా, చాలా మటుకు అట్లా ఒక 100-200లకు ఆలోచించి 1000 రూపాయలు పెట్రోల్ ఓపించేసుకొని వెళ్ళిపోయారు అనుకో. ఇప్పుడు వీళ్ళేంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలు కష్టపడి
ఇలా కష్టపడి వాళ్ళకి వచ్చే 10,000 జీతం వల్ల 2,000 1,000 పెట్రోల్ తీసుకొని పారిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ శాలరీ నుంచే కట్ అయిపోతుంది అంట. వాళ్ళే కట్టుకోవాల్సి వస్తుంది అంట. సో గైస్ ఇట్లాంటి ఎవరైనా ఇట్లా మనం మజాగానే చేస్తాము, కానీ వాళ్ళకి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. బాబా మొన్నైతే ఆగబెట్టించేస్తాను నేనైతే. అన్న సారీ అన్న, ఏమనుకో. రియాక్ట్ అయిపోయిండు. మేము ఒక్కసారి ఆయన ఇంట్లో కష్టాలు అన్ని గుర్తొచ్చేసి అంతా గుర్తొచ్చేసి ఆయన రూపాయలైనా కూడా 100 రూపాయలు వాల్యూ వెళ్ళిపోతారు. అవును, ఇప్పుడు మాకేంటంటే మా జీతంలో కట్ చేసుకోవాలి మేము అంతే. అది పొద్దున నుంచి రాత్రి వరకు నిల్చొని చేసి ఉన్న పైసలకి జీతంలో పోగొట్టుకుంటే ఎట్లా కష్టం. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అట్లుంటాయి మన ఇంట్లో. ఒకలే ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ చూసుకోవాలి, బయట చూసుకోవాలి, అన్నీ కాదు కదన్న. అవును, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. పొద్దుగా నుంచి రాత్రి వరకు కష్టపడి చేసుకుంటూ ఉండాలి. పొద్దుగా డ్యూటీ ఎక్కిన కానీ రాత్రి వరకు నిల్చొనే ఉండాలి. ఎన్ని గంటలు చేస్తారన్నా మీరు మామూలుగా? మార్నింగ్ ఎప్పుడు వస్తారు? అది 24 hours షిఫ్ట్ అన్న. 24 hours అంటే 24 గంటలు కంటిన్యూ. గాయస్ చూడండి, 24 hours అన్న అయితే మార్నింగ్ ఈ నొక్కైనా కాదు, ప్రతి ఒక్క పెట్రోల్ పంప్లో మాక్సిమం 24 hours అయితే షిఫ్ట్ ఉంటుంది. వాళ్ళు మనము ఆఫీస్లలో కూర్చొని సింపుల్గా వర్క్ చేస్తుంటాము. 24 గంటలు ఇక్కడ నిలబడ్డ కాడ 24 గంటలు నిల్చోబెట్టి చేస్తే కూడా 10-15 వేలు వస్తుంది. ఎంత వస్తుంది అన్న? ఎంత సంపాదిస్తావు నెలకు? 13,000 అన్న. నెలకు నెల మొత్తానికి 13,000 జస్ట్ 13,000. మళ్ళీ ఇన్సెంటివ్స్ అవి ఇవి ఉంటాయి అనుకుంటా. వచ్చినట్టు పోతూనే ఉంటాయి. ఇట్లా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ ఒక 20,000 వరకు అయితే వస్తుంది ఆ నెలకు. కానీ ఇట్లాంటి ఇబ్బందులు అయితే జనరల్ మీకు చూస్తూనే ఉంటారు. అయితేనే ఉంటాయి అన్న వాళ్ళకు అయితే జస్ట్ 13,000 అన్న పొద్దున్న నుంచి 24 గంటలు నిలబడి కష్టపడుతారు. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం మనం ఇట్లా ఏమైనా చేస్తే మాత్రం అసలు కరెక్ట్ కాదు. ఇట్లా ఎవరైతే చేయరు, 100 లోకలు ఉంటారు బై, అది కూడా కావాలని కాదు, వాళ్ళ సిచ్యువేషన్ వాడి చేస్తుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత కష్టపడతారంటే నేను ఎప్పుడు అసలు అనుకోలేదు. నీ లెక్క ప్రతి ఒక్క పెట్రోల్ పంప్లో ఇట్లనే కష్టపడుతుండొచ్చు. సో గాయస్, పెట్రోల్ పంప్లలో వేసే ప్రతి ఒక్కరికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మా పనులు నడుస్తాయి, మేము ఇంత చేస్తున్నామంటే సరే మీకు పైసలు వస్తాయి, మీరు జీతానికి చేస్తారేమో, కానీ ఇంత కష్టపడుతారు. ఇప్పుడు ఇంత నిలబడి ఒక్కొక్కరు ఒక్కొక్క మాటలు మాట్లాడతారు. అరే పోయిరాబే అంటారు, తాగేసి వచ్చి లొల్లి పెడతారు. ఇట్లాంటివి ఏమైనా చేసినావా అన్న? ఎక్స్పీరియన్స్ అయినావాను? చాలా. ఎట్లా ఒకటి నీకు జరిగిన ఒక కొట్లాట గురించి చెప్పు ఏదైనా ఒకటి. వచ్చి కొట్టనీకే వచ్చారన్న. కొంతమంది చేసుకోరు కూడా, కొట్టిరు కూడా. సో గాయస్, పాపం వాళ్ళు ఏదో పుట్ట తిప్పలకు కష్టపడుతున్నారు. నిజంగా కూడా వాళ్ళ మీద మనం సీరియస్ కావడము, ఒక్కడే ఉండు కదా, లోకలోడు కాదు కదా అనేసి మనం వాళ్ళ మీద గొడవ పడడం అనేది అయితే అసలు కరెక్ట్ కాదు. నాకైతే అన్న చెప్తుంటేనే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బాధ, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టానికి వాళ్ళు చేసుకుంటారు. మనకున్న ఫ్రస్ట్రేషన్స్, మన ఇంట్లో మీద ఉన్న ఫ్రస్ట్రేషన్స్, లేకపోతే బయట వంతున్న కొట్లాట ఏదో వచ్చేసి ఇట్లాంటి వాళ్ళ మీద మనం రియాక్ట్ కావడం అనేది అసలు మంచిది కాదు. నిజంగా ఇట్లా కష్టపడేటప్పుడు మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్. జస్ట్ ఇట్లా లైన్లో పెట్టండి అన్న మర్యాదగా చెప్పాము. అనేది లైన్లో పెట్టండి, అట్లా పెడితే మళ్ళీ వేరే వాళ్ళు కూడా చెట్లు పెడతారు, మాకు లొల్లీలు అవుతాయి అని చెప్పాను. ఇట్లా లేడీస్ కూడా ఎప్పుడైనా ర్యాష్గా మాట్లాడము, లేకపోతే లేడీస్ మీద వేరే వాళ్ళు ర్యాష్గా బిహేవ్ చేయడం ఎప్పుడైనా జరిగిందా? కొన్నిసార్లు అయితే అన్న తాగేసి వస్తే అవుతాయి ఖచ్చితంగా. డ్రంక్లో ఉన్నప్పుడు ఒక్కోసారి వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థం కాదు, మీ మీద సీరియస్ అయిపోతారు. మా మీద అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అన్న మీకు? బాధ అనిపిస్తుంది, కానీ మేము ఏం అనలేము, ఎందుకంటే కస్టమర్ సర్వీస్. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? అంటే ఎట్లా, అరే ఏంద్రాబాయ్ నా లైఫ్ ఇది, ఇట్లా ఎవరితోనో మాటలు వినాల్సి వస్తుంది అనేసి అట్లా నీకు బాధ అనిపిస్తుంది? ఆ టైం అనిపిస్తుంది అన్న. కదా
అనిపించదా? అనిపించదు అన్న, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ టైంలో పోయి ఇంట్లో చెప్పుకొని బాధపడతావా, లేకపోతే నీకు నువ్వు బాధపడతావా? బయట మన పని చేసే కాడ ఇంట్లో ఎట్లా చెప్తాం చెప్పలేము. ఇప్పుడు అట్లాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీ మేనేజర్ కానీ లేకపోతే పెట్రోల్ పంప్ ఓనర్ కానీ వచ్చి మీకు సపోర్ట్ చేస్తాడా అన్న? చేస్తాడు కానీ ఆయన కూడా ఏం చేయలేడు. అరే పోనీరా పోయి ఊకో అనేసి అంటాడు. ఎంతైనా ఆ సార్లు కానీ కట్ అయినప్పుడు మేనేజర్ ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు, నెగ్లిజెన్సీ కాబట్టి వాళ్ళు లైట్ తీసుకుంటారు. చెప్తుంటారు ఇట్లా చూసుకుంటుండు, జాగ్రత్తగా ఉండు, మామూలుగా ఎవరితో గొడవలు పెట్టుకోకండి, ఏమైనా ఉన్నా కూడా భరించుకొని 2 నిమిషాలు ఊకుంటే అయిపోతుంది. సో గైస్ ప్లీజ్, ఇది సిచ్యువేషన్ ఇట్లుంటుంది జనరల్గా, దీన్ని మాత్రం మనం అవాయిడ్ చేయాలి. సో వీళ్ళ మీద ఎలాంటి ప్రతాపం కానీ, రుబాబ్ కానీ, మోతాబార్ కానీ ఇట్లాంటి వాళ్ళ మీద మనం చూపించొద్దు. జనరల్గా ఏదున్నా సరే లైన్ మనం పాటించుకొని యాజ్ పర్ రూల్స్ మనం పాటించడం అనుకో అన్ని మంచిగా ఉంటాయి. సో నిజంగా ఇట్లా ఇంత కష్టపడటానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ గైస్ నా తరఫు నుంచి. పెట్రోల్ పంప్లో ఓవర్ అయితే వర్క్ చేస్తుర్రో, ఈ ఎండాకాలం కూడా నిలబడి పొద్దున్నుంచి నీళ్ళు తాగకుండా, తిండి సరిగ్గా తినకుండా 24 గంటలు 24 అవర్స్ పెట్రోల్ పంప్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి మా హ్యాట్స్ ఆఫ్ గైస్. ఇట్లా కష్టపడుతున్న వీడియోలు మేము ఇంకా చూపించాలి, మీకు కావాలి, ఇంకా మేము చేయాలనుకుంటే ఎవరి గురించి మేము వీడియో చేయాలో చెప్పండి. వాళ్ళ గురించి మేము జస్ట్ కొంచెం పని చేస్తాము, వాళ్ళకి టైం ఇస్తాము, వీలైనంత వరకు చూపిద్దాం. ఎవరి కష్టాలు ఎట్లుంటాయో తెలియదు కదా, ఏమంటావు అన్న? సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. పెట్రోల్ మంచిదేనా, ప్యూరిటీనా, బరాబర్ కొడతారా లేదు? మొత్తం వాళ్ళు తప్పు కొడుతున్నాడు కదా పెట్రోల్ బంక్ కదా, ఇవ్వలేపు ఏమన్నా అట్లా అందరూ అంటుంటారు కదా, తప్పు చేస్తారు, ఇట్లా కొట్టేస్తారు. ఇప్పుడు నేను ఇళ్ళకి తీస్తే లీటర్ పెట్రోల్ వస్తుందా? ఇప్పుడు వాళ్ళకి లీటర్ పెట్రోల్ వస్తుందా? క్యాన్ ఉందా? అయ్యా అదే కార్డు ఏమైందా యారా? అరే ఏమైందమ్మా? డబ్బులు లేకుండా ఎందుకు పోతున్నావా? పెట్రోల్ ఒప్పించుకొని పైసలు తీసి పెట్రోల్ ఒప్పించుకొని పైసలు లేకుండా ఎందుకు పోతున్నావా? డబ్బులు పోయించుకున్నాం, పొద్దంతా పని చేస్తున్నాము, డబ్బులు ఇచ్చే తెలియదు. పైసలు తెలియదు. ఎంత కష్టపడతారు వాళ్ళు పొద్దున్న నుంచి నిలబడి ఎంత కష్టపడతాం. మమ్మల్ని కాదు మోసం చేసేది, అర్థమైందా? ఇదేనమ్మా నాకు అర్థమైతే పైసలు ఇవ్వరా? ఇచ్చినారా పైసలు ఇవ్వమని? అలాగే పైసలు ఇవ్వ పిచ్చోన్వా వెయ్యాలమ్మా ఇట్లాంటి వాళ్ళని తలియాలి 2 పైసలు ఇచ్చాం ఆల్రెడీ. అరే ఇచ్చిన అనుకున్నాం, మళ్ళీ మేము ఎందుకు వస్తున్నాయి, మళ్ళీ రివర్స్ వస్తున్నాం మరి ఇద్దామని చెప్పి మర్చిపోతే పైసలు అన్ని వేస్తే అయిపోతాయి కదా. పెట్రోల్ ఒప్పించుకొని నేను కొట్టించుకుందా 120 రూపాయలు పెట్రోల్ ఆడ లేవా మరి 120? నాకేందుకు మర్చిపోయినా ఇవ్వడం మర్చిపోయినా నేను. ఇది ఆల్రెడీ క్యాష్ నాకు ఇచ్చిన క్యాష్ ఇచ్చేసామని పైసలు ఇచ్చిపోతున్నా. ఇద్దరు కలిసి తమాషా చేస్తారా? ఇద్దరు కలిసి తమాషా కాదు ఇది వీడియో. ఏం వీడియో? ఇట్లా చేస్తారు, నిజంగా కూడా చేస్తారు. పెట్రోల్ పంప్లలో పోపించుకొని పైసలే కూడా వెళ్ళిపోతారు. దీని మీద అయితే మేము వీడియో చేసినాము. పాపం అక్కకైతే తెలియదు. పెట్రోల్ కొట్టించుకుంటున్నా ఏం తెలియదు కూడా తెలియదు పాపం. మొక్కలు ఎడిపోగా పెట్టేసి పాపం ఏమైందమ్మా నిజంగా ఇప్పుడు నవ్వుతుంది మెల్ల. ఓ కాకైతే మొత్తం కొట్టేటట్టే ఉన్నాడు. ఓ మంచి సన్నాయించు చెప్పాలి కదా. అదే తప్పేముంది. చెప్తాను
అది అట్లా ఉండాలి కనీసం. ఆ నియతం ఉండాలి. అంటే ముఖము ఫేస్ వాల్యూ నా ముఖం దొంగ ముఖంలో నాకు కూడా ఇస్తాడు రైలు. మేనేజర్ అంట మేనేజర్ కాదు పోలీసులు లాగా ఉన్నాడు ఏదో మమ్మల్ని తిరుగుతున్నట్టున్నాడు కాక వచ్చి గప్ప గిప్ప కొట్టుకుంటున్నాడు ఇళ్ళకల్లో లేడు ఆయన పంచాయతీ 2 నిమిషాలు ఇలా పెట్రోల్ పంపించుకొని వెళ్ళిపోతారు. పెట్రోల్ పంపించుకొని వెళ్ళిపోతారు. నా అసలు నా వెనకాల ఉన్నాడు ఎట్లా తప్పించుకొని తిరుగుతుంది. ఈడియేషన్ మొత్తం అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. పైసలు ఇందుకు ఏమవుతుందా నీకు 2,000 రూపాయలు కొట్టించినావు ఆమెతో. కొట్టినా ఎలా పట్టుకొని తీసుకొచ్చింది? ఏం చేస్తాం పరిస్థితి ఇట్లా ఇట్లా వేసి ఇట్లా కొట్టాలి అంటే జనరల్గా ఎందుకంటే ఇట్లా చేసినందుకు కాదు ఇట్లా చేసినందుకు ఫస్ట్ కొట్టాలి. నేనైతే కొట్టేస్తా కానీ నన్ను కూడా కొడుతున్నాడు. థ్యాంక్ గాడ్ నిజంగా నా మంచి మేనేజర్ కాక వచ్చి ఏదో మీరే గొప్ప గిప్పారట గొప్పగా కొట్టింది కానీ ఎక్కడ తాకలేదు. ఏం కాదు మీకు హ్యాండిల్. బట్ సో గైస్ ప్లీజ్ ఇట్లాంటివి మాత్రం చేయకండి మీరు. ఎట్లా అంటే వాళ్ళు చాలా చిన్న జాబ్ కదా, వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి వాళ్ళని అట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్కి చూపించాలన్న ఒక ఇంటెన్షన్తో మేము వీడియో చేసినాము. ఇట్లాంటిది అయితే జరగకుండా చూసుకుంటే బెటర్ గైస్, ఎందుకంటే వాళ్ళ కష్టం ఉంటుంది. 24 గంటలు కష్టపడతారు. నిజంగా చాలా గ్రేట్. నిజంగా వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ మా దగ్గర నుంచి. వాళ్ళతో చాలా మందితో నేను మాట్లాడిన ఇంతకు ముందు కూడా, అన్న ఇట్లా మాకు మస్తు జరుగుతాయి అన్న, పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతారు, వీళ్ళు మా జీతాలకి వెళ్ళి కట్ చేస్తారు అని చెప్తారు. అదైతే చాలా బాధ అనిపించింది. సో గాయస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఎవరిని విడిచిపెట్టకండి. అది చిన్న అమౌంట్ అయినా కూడా వాళ్ళకి మాత్రం పెద్ద అమౌంట్. థ్యాంక్ యూ గ్యాస్. సో థ్యాంక్ యూ గాయస్.